రేపే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. నీ చుట్టూ చాలా మంది జనం ఉంటారు. నువ్వు డైలాగ్ చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. నీ కళ్ళ ముందు అంత ఒక మాయలో ఉంటుంది. ఆ మాయలో అందరినీ మర్చిపోతావు, నాతో సహా. అందుకే ఈరోజే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పు గాయత్రి, నీ మనసులో నేను ఉన్నానా? నాన్నకిష్టమైతే నాకు ఇష్టమే. రాఘవయ్య గారు, చెప్పండి యుగంధర్ బాబు. తండ్రి మాటని గౌరవించే కూతురు, కూతురు ఇష్టాన్నే తన ఇష్టంగా భావించే తండ్రి. నేను గాయత్రిని ప్రేమిస్తున్నానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఇదంతా మీరు ఒప్పుకుంటేనే, లేదంటే నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఇస్గా రేపొద్దున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను కెమెరామ్యాన్ని, తను హీరోయిన్. నిర్ణయం మీదే. చెప్పండి మురళీకృష్ణ గారు. రేపే శుక్రవారం షూటింగ్ మొదటి రోజు. గుర్తుంది మురళీకృష్ణ గారు, ఉదయాన్నే 6 కాస్ట్యూమ్స్ తో రెడీగా ఉండాలి. అంతేగా? అంతేనమ్మా. సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యారు కదమ్మా. డైలాగులే నేర్చుకున్నారుగా. మీరేం కంగారు పడకండి, పక్కనే మేము అంతా ఉంటాం. మర్చిపోతారేమోనని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నానమ్మా. తప్పుగా అనుకోకండమ్మా. 6 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి, నేను వచ్చేస్తానమ్మా. సరే. మాంటీ, 6 నెలల నా వేటికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. కల్ పార్టీ కరేంగే దోస్త్. నిండా మునిగాక చలి ఎందుకు? విషయం ఏమిటంటే, నేను అనుభవించబోతున్న 100 ఆడదానివి నువ్వే. నాతో ప్రేమలో పడేలా, నేనా ప్రేమతో అనుభవించేలా. అందుకే నిన్ను చూడగానే ఎక్కేసింది. నా స్క్రీన్ ప్లే ప్రకారం ఈరోజే మన ఫస్ట్ నైట్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాన్నరా, ఆలస్యం అయితే చచ్చిపోతారు. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలా అయినా నాన్నని కాపాడు. కాపాడతా, తప్పకుండా కాపాడతా. కానీ నువ్వు ఒక్కసారి నా కోరిక తీర్చే ప్లీజ్. పద పద, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. ప్లీజ్. నేను నువ్వు వెనక బతుకున్నావేంట్రా?